చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో 11,440 కోట్ల రూపాయలు, ఈ ప్యాకేజ్ అంతా కూడా ప్లాంట్ తాలూకా రా మెటీరియల్ ఇబ్బందులు ఏవైతే కొన్ని ఎదుర్కొని ఉన్నాయో, అలాగే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. ఈ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా మళ్ళీ రివైవ్ చేసి పూర్తి ప్రొడక్షన్లో ప్లాంట్ని ఆపరేట్ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ని మనం తీసుకొని రావడం జరుగుతుంది. మీరు గమనిస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. సరైనటువంటి ప్రభుత్వం, సరైన నాయకులు, పనిచేసే నాయకుల్ని కానీ ఎన్నుకుంటే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనడానికి ఈ 7 నెలలుగా డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలే ఒక పెద్ద ఉదాహరణ. అందులో మణి కిరీటం లాంటిది ఈ యొక్క స్టీల్ ప్లాంట్ తాలూకా ఆర్థిక సహాయం అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి దీనికి సంబంధించి గత 7 నెలలుగా ఇది ఒక రకంగా అతిపెద్ద సహాయ సహకారం ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయినప్పటికీ కూడా గత 7 నెలలుగా అనేక కార్యక్రమాలు దీనికి సంబంధించి చేశాం. వచ్చిన వెంటనే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్రిటికల్ స్టేజ్లో స్టీల్ ప్లాంట్ ఉంటే అప్పుడు కూడా మినిస్టర్ గారి తాలూకా సహకారంతో సుమారు 1,640 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. దానివల్ల 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసే అవకాశం దక్కింది. దానితో పాటు శాండ్ మైన్ తాలూకా ఇష్యూ, క్వార్ట్స్ తాలూకా ఇష్యూ, అలాగే మిగిలిన మైన్స్ తాలూకా మ్యాంగనీస్ తాలూకా ఇష్యూ ఉంటే గత 2 సంవత్సరాలుగా క్రిందటిసారి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి అశ్రద్ధతో అసలు పట్టించుకోకపోవడం వల్ల అప్పుడున్నటువంటి మైనింగ్ లైసెన్సులు కూడా రెన్యూ చేయకపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైసెన్స్లన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి రా మెటీరియల్ అవైలబిలిటీ, అది శాండ్ కానీ, మ్యాంగనీస్ కానీ, క్వార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీఅవైలబుల్ చేయించాం. 1,640 కోట్లు మొదటి ప్యాకేజ్ కింద ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిట్మెంట్తో మరి ఎవరికి కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా ఏ ఉద్దేశంతోనైతే అది ఏర్పడిందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయాలి. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా రన్ చేయాలి. 7.3 మిలియన్ టన్స్ ప్రతి ఏడాది ఆ కెపాసిటీ వరకు కూడా దాన్ని పుష్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్ర ఒక్కసారి గుర్తు చేస్తే గతంలో కూడా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో సుమారు 99-2000 కాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి సమస్య వస్తే అప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తే ఆ తెలుగుదేశం పార్టీకి పార్లమెంటరీ నాయకుడుగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు ఒక ప్రత్యేక డెలిగేషన్ని అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్పష్టంగా వివరించిన తర్వాత వాజ్పేయి గారు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవంతో అప్పుడు సుమారు 1,340 కోట్ల రూపాయలు డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది ఆ రోజుల్లో చేయడం జరిగింది. దానివల్ల ఒక కొత్త ఊపిరి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చి దాని అభివృద్ధి కోసం ముందుకు నడిచే అవకాశం దక్కింది. మళ్ళీ అదే స్థాయిలో ఈరోజు కూడా సమస్యలు ఉంటే మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రిగా ఈరోజు దేశం ప్రపంచమే గౌరవించి ఒక ఆదర్శంగా తీసుకునేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఒక స్థానంగా మళ్ళీ నాకు కూడా ఈరోజు అవకాశం దక్కడం, మరి ఇవన్నీ కూడా అన్ని అనుకూలంగా ఉండే సమయంలో ఇంత పెద్ద ప్యాకేజ్ మళ్ళీ విశాఖపట్నానికి రావడం అనేది నిజంగా నాకు కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.